మిజోరంలో ఎట్లా అంటే వర్షం నీళ్ళని బాగా కన్జర్వ్ చేస్తారు. కన్జర్వ్ అంటే స్టోరింగ్ బాగా చేస్తారు. నేను చాలా ప్లేస్లో చూసిన, ఇండ్లలో కానీ హోటల్స్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తారంటే బిల్డింగ్ పైన ఇట్లాంటి బిల్డింగ్ ఉంటాయి కదా, బిల్డింగ్ల పైన వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ని అంతా పైప్ పెట్టి కిందికి లాగేస్తారు. కిందికి లాగేసి అది ఇట్లా వదిలేయకుండా ఏం చేస్తారంటే ఫిల్ చేసుకుంటారు వాళ్ళు ట్యాంకుల్లో కానీ, ఇంకా ఇక్కడ గ్రౌండ్లో కానీ స్టోర్ చేసుకుంటారు. ఇంకోటి చూపిస్తే చూడండి, ఇది పైపు. ఈ పైప్ వచ్చేసి ఇది వాన నీళ్ళ పైప్ అన్నట్టు పైనుంచి వస్తుంది. అండ్ మీరు చూడొచ్చు దాన్ని, ఆ వాటర్ని ఇక్కడ ట్యాంక్లో స్టోర్ చేసుకునే రకంగా సెటప్ అయితే చేసుకున్నారు ఇది. సో చాలా ఇంట్లలో కూడా చూసిన, మనకి ఇట్లా సూర్ అంటాం కదా, మన ఇది ఇంటి ముంగట ఇట్లా ఇట్లా పడతా ఉంటాయి కదా, దానికి ఇట్లా పైప్ లాగా కడతారు. ఆ పైపుని అన్నింటినీ చుట్టుపక్కల ఇంటి వరకు చుట్టుపక్కల అన్నింటినీ పైప్ని ఒక పైప్ కనెక్ట్ చేసేసి ఒక డ్రమ్ పెట్టేసుకుంటారు. ఇంటి వెనకాలలో ఇంటి పక్కన ఎక్కడన్నా ఆ డ్రమ్లోకి వదిలేస్తారు అన్నట్టు. సో బ్యూటిఫుల్ వాటర్ని, ఎందుకంటే ఇది హైట్లో ఉంటారు కదా, కొండల పైన ఉంటారు కాబట్టి వర్షాలు బాగానే పడతాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లం అనమాట. అందుకని చెప్పేసి వర్షాలు పడ్డప్పుడు మ్యాక్సిమం వాటర్ అనేది స్టోర్ చేసేసుకుంటారు. ఎండాకాలంలో కొద్దిగా ఇబ్బంది అవుతుంది, హైట్లో ఉంటారు కాబట్టి. మంచి ఐడియా కదా, మనం ఇట్లనే చేయాలి.